బిడ్డలారా, మీ అందరికీ మరి శనివారం విజ్ఞాపన ప్రార్థన కూడికి పాల్గొని ఇంతవరకు ప్రభువును స్తుతించి గణపరిచి దేవుని వాక్యం కొరకు సిద్ధపడుతున్నా మనందరికీ మీకు యేసుక్రీస్తు నామములో వందనాలండి. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనం అందరం కూడా ఈ రీతిగా ఈ రాత్రి కూడుకొని ఎన్ని సమస్యలున్నా ఎన్ని పనులున్నా క్రైస్తవుడిగా మన బాధ్యత గుర్తించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించవలసిన బాధ్యత మనకు ఉందని, భారం మన మీద దేవుడు ఉంచాడని, అది రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా దానిలో భాగం కలిగి ఉండాలని మనం గుర్తించి ప్రియులారా ఈ రాత్రి ప్రార్థించడానికి ఈ స్థలానికి వచ్చాం. అంతేనా? ప్రతి శనివారం మనము ఖచ్చితంగా మనం చేస్తున్న ప్రార్థన మనకు మన కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉందని మనం ఖచ్చితంగా విశ్వసించాలి. ఎన్నో విషయాలు మన దేవుడు మనకెన్నో మన ప్రార్థన ద్వారా మేలు చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కూడా మనం మరి భారం కలిగి ప్రార్థిద్దాం. మరి రాత్రి ప్రార్థించి రేపు మొదటి ఆదివారం బల్లారాధనలో, అలాగే ఈ నెల మొదటి ఆదివారంలో మనం అందరం కూడా ప్రభువుని మరి ఎక్కువగా మన దేహాలతో ఆత్మతో ఆరాధించడానికి ఈ రాత్రి సిద్ధపడే కూడిక. అన్నిటికీ కూడా ఈ రాత్రి మనము సిద్ధపరచుకుని ప్రభు రక్తంలో మనం దిద్దుకొని కడుక్కొని నీతిమంతులుగా మరొకసారి తీర్చబడుతూ మార్చబడుతూ ముందుకు నడిపించబడతాం. 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈరోజు ప్రార్థన గురించిన మరికొన్ని విషయాలు విందాం. యాకోబు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుండి 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల వరకు చదువుకుందాం. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘము పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభునామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. దేవుడు తన వాక్యాన్ని మన వెనుకల్లో దీవించును కాక. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన. పరమ తండ్రి వందనాలు, మరొకసారి మిమ్మల్ని సమీపించాం, మీ సన్నిధానం కొరకు స్తుతించాం. ప్రభు మీ వాక్యం వినబోచుండగా మరుగుపరచండి, మానవ స్వరాన్ని దూరపరచండి, మీ దైవ స్వరాన్ని మీ ప్రత్యక్షత మాకు కలుగు చేయండి. మీ నిత్య రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రాత్రి మరి ఎక్కువగా ప్రార్థించుటకు సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం విన్నాం. ఒకటి, ముఖ్యమైన సంగతి ఏదనగా అన్నాడు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి అంట, అంటే ఇంపార్టెంట్ విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నాడు అక్కడ దేవుడు. నిజంగా ముఖ్యమైన సంగతి ఏంటంటే ముఖ్యమా కాదా? ముఖ్యమైన. ఏంటా ముఖ్యమైన సంగతి అంటే ఆకాశం తోడని భూమి తోడని మీరు ఒట్టు పెట్టుకోండి. ఒట్టు పెడితేనంట తీర్పు పాలవుతాం అంట. మనం ఎక్కువ ఒక మనిషిని నమ్మించడానికి, ఒక మనిషి దగ్గర నమ్మకాన్ని కలిగించి మనం నమ్మకస్తులు అని వారికి తెలియడం కోసం మనం వాడే ఒక విషయం ఏంటంటే ఒట్టేస్తాం అన్నమాట. ఆకాశం తోడని కానీ భూమి తోడు కానీ మనుషుల తోడు కానీ ఎక్కడ ఎవరి తోడని వేయకూడదు. అంతేనా? ఎవరి తోడు అంటే ఇక్కడ రాయబడిన మాటలు ఇవి. కానీ మనం దేని మీద కూడా ప్రమాణము చేయకూడదు.
ప్రమాణం చేయడము మంచిది కాదు అని దేవుడు చెప్పాడు. అక్కడ తీర్పు పాలవుతామంట. కాబట్టి మనకు అదొక ఊత పదంగా క్రైస్తవులు ఉండకూడదు. అయితే అక్కడ చెప్పాడు కింద, అవునంటే అవును, కాదంటే కాదు. అలా ఉంటే ప్రమాణంతో మనకు పని లేదే లేదు. అంటే అక్కడ ఏం మనకి తెలియపరుస్తుందంటే, ఒట్లు వేస్తున్నామంటే, ప్రమాణం చేస్తున్నామంటే మన మీద ఎదుటి వ్యక్తికి ఏం లేదు, నమ్మకము కలగట్ల. అదే ఒకవేళ యథార్థంగా ఉన్నాం అనుకోండి, ఒట్టుతో ప్రమాణంతో పని లేనే లేదు. ఇప్పుడు ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి కూడా మన ప్రార్థన జీవితాలు ప్రమాణాలు వేసే విధంగా మనము ఆ విధంగా ఉండి మనం ప్రార్థించడం కాదు, కానీ యథార్థవంతులుగా ఉండి ప్రార్థన చేయాలి. దానియేలు రోజుకు ఎన్నిసార్లు ప్రార్థన చేసేది బైబిల్ చెప్పబడుతుందంటే ముమ్మారు. ఎన్నిసార్లు? ముమ్మారు యథావిధిగా ప్రార్థన చేశారు. దానియేలు మీద నింద మోపవాలని తన చుట్టుపక్కల వారు అనేక ప్రయత్నాలు చేశారు, కానీ దానియేలు యథార్థంగా ఉండటం బట్టి అతని మీద ఒక నింద కూడా ఎవరో మోపలేకపోయారు. చూసారా ప్రియులారా? అంటే ప్రార్థన చేసేటప్పుడు మనము కలిగి ఉండవలసిన మొదటి విషయం ఏంటంటే యథార్థత. చెప్పండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తులుగా మనం ఉంటే ఆ యథార్థంగా ఉన్న వ్యక్తులుగా ఉన్న మనం ప్రార్థన చేస్తే దేవుడు త్వరగా మన ప్రార్థనలు వింటాడు. మన మాటల్లో యథార్థత, మన జీవితంలో యథార్థత, దేవుని దగ్గర యథార్థత, సంఘంలో యథార్థత, ఇంట్లో యథార్థత, భార్య దగ్గర యథార్థత, భర్త దగ్గర యథార్థత, పిల్లలైన వారు తల్లిదండ్రుల దగ్గర యథార్థత, యవ్వనస్తులు చదువుకుంటున్న సమయాల్లో యథార్థత, ఇలా మనం ఎన్నో విషయాలు చెప్పుకుంటే యథార్థంగా ఉన్న వ్యక్తులు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి త్వరగా చేరుతాడు. అందుకే సామెతలు ఏముందంటే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. చూస్తారన్నమాట ఒకసారి సామెతలు అనుకుంటా 15వ అధ్యాయము. ఇది ఇలాగ ఉంచండి, ఈ యాకోబు రాసిన పత్రిక ఇలా బట్టి 15వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. చదువు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. సామెతలు 15వ అధ్యాయం 8వ వచనంలో భక్తిహీనత కలిగిన వారు ఎన్ని బలులు అర్పించినా చెప్పండి ఆయనకి ఏంటంటమ్మా? హేయం అంటే ఇష్టం లేదు, అసహ్యం. యథార్థవంతులు చేసే ప్రార్థన ఆయనకి ఏం కలుగు చేస్తున్నట? ఆనందం కలుగు చేస్తున్నట. ఈ రాత్రి ఇప్పుడు ప్రమాణాలు చేసేవారు ఎవరని చెప్పాలి? యథార్థత లేని వారు చేస్తున్నారు. అసలు మన క్రైస్తవుకి ఎప్పుడు మానేసాం అనుకోండి, ఒకసారి మనం ఏం చేస్తామంటే భార్య నమ్మిద్దని పిల్లల మీద ఒట్టు అంటాం, నీ మీద ఒట్టు అంటాం. పిల్లల మీద ఒట్టేసినా, నీ మీద ఒట్టేసినా, ఎవరి మీద ఒట్టేసినా మనం అబద్ధికులమే. చెప్పండి, ఎవరు మనం? అబద్ధికులు, యథార్థత లేని మనం. గుర్తుంచుకోవాలి. నమ్మించడానికి మనం ఏ ప్రయత్నం చేయవలసిన లేదు. యథార్థంగా ఉంటే ఎదుటి వ్యక్తి మనం తప్పకుండా నమ్ముతాడు, దేవుడు కూడా నమ్ముతాడు. ఈ మనం చేసే ప్రార్థనలో దేవుని సన్నిధికి చేరి మన భవిష్యత్తు, మన జీవితాలు, మన చేతి పనులు, మన కష్టము, మన ఆర్థిక పరిస్థితులు దీవింపబడాలంటే ఒకటే విషయం, మనం యథార్థవంతులుగా కనబడాలి. దేవుని దృష్టి దగ్గర ఉంటే దీవించబడతాం. అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలేము. తర్వాత చెప్తూ ప్రార్థన గురించి చెప్పాడు. అక్కడ మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.
శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన విషయంలో చాలాసార్లు మనం మర్చిపోతాం. కొంతమంది ఏడుస్తారు, కొంతమంది ఆ శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను తీసుకెళ్ళిపోగలిగి చెప్తారు. ఆ శ్రమ తీర్చుకోవడానికి ఊరంతా తిరుగుతాం, చుట్టుపక్కలకి వెళ్తాం, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్తాం. అందరం, నేను కూడా చాలా పర్యాయాలు శ్రమ వచ్చినప్పుడు మనం కలవరపడతాం కూడా. మన శ్రమ మనల్ని ఏం చేస్తుంది? కలవరం పెట్టింది. ఆ శ్రమలు ఏం చేస్తాయంటే ఒక్కొక్కసారి నిద్ర పట్టుకోకుండా చేస్తాయి. అంతే కదా? ఏదైనా బాధ ఎక్కువ ఉందనుకోండి, సమస్య పెద్దదనుకోండి, నిద్ర పడద్దా? కలవరంతో ఉంటాం, భయంతో ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే అన్నం తినడానికి కూడా ఇష్టపడవు, నిద్రపోరు సరిగా. ఇంకా చెప్పాలంటే ఎవరితో ఎక్కువగా మాట్లాడరు. వారు అనుదినం చేసే పనులు కూడా సంతోషంగా వాళ్ళు చేయలేరు. కారణం ఏంటి చెప్పండి? వారికి ఏం కలిగింది? శ్రమ వచ్చింది. శ్రమలో మనం బైబిల్లో చూస్తే శరీరానికి శ్రమ ఏంటిదమ్మా? శరీరానికి శ్రమ అంటే ఏం చెప్తాం? వ్యాధులు, బలహీనతలు, ఇవన్నీ కూడా శరీరానికి శ్రమ. నిజమే కదా? శరీరంలో రోగం, వ్యాధి, బలహీనత ఉంటే అది బాధ పెడతా ఉంటే నిద్రపోతామా? రోగం వచ్చినప్పుడు తిండి కడుపునే తింటారా? లేదు. కాబట్టి శరీర శ్రమ. రెండవది లోకంలో శ్రమ. ఏంటిదమ్మా? లోకంతో మనకు శ్రమ. ప్రభు చెప్పాడు, లోకము నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది, శ్రమ పెట్టింది, కలవరపడకండి అన్నాడు. అంటే క్రైస్తవులకి లోకం ద్వారా కూడా ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. అర్థమైందా? ఇది ఎన్నో శ్రమ? మొదటి శ్రమ ఏంటి? శరీరానికి శ్రమ. రెండవ శ్రమ లోకం ద్వారా వచ్చే శ్రమ. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవ శ్రమ సాతాను ద్వారా కూడా వచ్చింది. సాతాను ద్వారా శ్రమ చెప్పాను మీ అందరికీ. సాతాను ఎలా శ్రమ పెడతాడు? ఎవరు శ్రమ పెడతాడు? చెప్పండి ఎవరైనా. సాతానుడు ఎలా శ్రమ పెడతాడు? ఎవరిని శ్రమ పెడతాడు? ప్రార్థన ఎరిగిన వారిని. ఇంకా ఇంకా దేవునిలో బలవంగా ఉన్న వారిని శ్రమలు పాలు చేస్తాడు సాతాను. దేవునితో ఎక్కువ సమయం గడిపే వారిని శ్రమకు అప్పగిస్తాడు. అర్థమవుతుందా? బాగా ప్రార్థన చేసే వారిని సాతానుడు, అపవాది శ్రమకు పెడతాడు. ఎందుకు? దేవుడి నుంచి వారిని దూరపరచాలి. కాబట్టి ఇది ఎన్నో శ్రమ? నాలుగవ శ్రమ దేవుడి ద్వారా కూడా మనకు కొన్ని శ్రమలు వస్తాయి. చెప్పండి, దేవుడు కూడా శ్రమ పెడతాడా బాబు? ఇక దేవుడు శ్రమ పెడితే ఇంకెందుకు మనం దేవుడిని నమ్మడం? ఎందుకు పెడతారు శ్రమ? చెప్పాలి నువ్వే. దేనికి శ్రమ? నేను అడుగుతున్నప్పుడు మీరు విషయం గమనించండి. ప్రశ్న వేస్తున్నానంటే మీకు కొంచెం గుర్తుంటుంది, దానిలో కొంచెం అభివృద్ధి పొందుతారని ఆలోచనతో అడుగుతూ ఉంటారు. అంతే తప్ప మిమ్మల్ని తక్కువ చేయాలని మీకు తెలియదనే విషయం మాత్రం. కానీ మాటి మాటికి అడుగుతున్నప్పుడు కొంచెం గుర్తుపెట్టుకుని షార్ప్ అవుతారని. దేవుడు ఎందుకు శ్రమ పెడతాడు? ఒకటి, రక్షించడానికి. అబ్రహాముడు శ్రమ పెట్టాడు. ఎందుకు? కుమారుని బలి ఇవ్వమన్నాడు. అతని భక్తిని ఇంకా వృద్ధి చేయడానికి.
ఒక మనిషిని ఆశీర్వదించడానికి దేవుడు ఏం చేస్తాడు? శ్రమలోకి తీసుకెళ్తాడు. అబ్రహామును ఆశీర్వదించడానికి ముందుగా అన్నిటిని విడిచి బయటకు రమ్మన్నాడు. అవునా? దేవుడు దీవించి ఎవరు విడిచిపెట్టొచ్చాడు? నలుగురు విడిచిపెట్టాడు. ఒకటి దేశం, 2 బంధువులు, 3 తల్లిదండ్రులు, 4 అన్నీ కూడా విడిచిపెట్టరమ్మన్నాడు. అక్కడ రాయబడి అన్నమాట. అప్పుడు దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించాడు. చూసారా ప్రియులారా? శ్రమ తర్వాత, దేవుడి శ్రమ తర్వాత ఏముంది అక్కడ? ఆశీర్వాదం కలుగుతాం. ఈ రాత్రి శ్రమ ద్వారా దేవుడు ఆశీర్వాదం తీసుకొస్తాడు. సాతానుడి శ్రమ ఏమో నిన్ను బలహీనపరిచి దేవుడు దూరం చేయాలని, దేవుడి శ్రమలేమో నిన్ను దేవుడు ఇంకా అత్యున్నతమైన స్థానానికి, అభివృద్ధిలోకి తీసుకురావాలని. చెప్పండి ఇప్పుడు 4 శ్రమల త్వరగా. 1 శరీర శ్రమ, బలహీనతలు, రోగాలు. 2 లోకం ద్వారా వచ్చే శ్రమ, నిందలు, అవమానాలు. ప్రియులారా, దేవుల్లో ఉన్నప్పుడు వచ్చే నిందలు, అవమానాలు, దేవుని సన్నిధికి దూరపరచడానికి చేసే లోకం. 3వదిగా అపవాది ద్వారా దేవునికి దూరం చేయాలి. 4 దేవుని ద్వారా దేవునికి అతి సమీపంగా చేసుకున్నాడని. దేవునికి స్తోత్రం. కాబట్టి మీలో ఎవరికైనా శ్రమ కలిగిన వాడు ఏం చేయాలి? ఎన్ని రకాల శ్రమలో? 4 రకాలు. ప్రార్థన చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి? చెప్పండి. మన మా వాక్యం యొక్క అంశం ఏంటి? ప్రార్థన చేయడం వలన మనకు కలుగు ప్రయోజనాలు ఏంటి? కొన్ని విషయాలు త్వరగా విందాం. మొదటి మాట. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేస్తే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి చేయడం వల్ల? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి మాట. అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి వ్రాసుకున్నటువంటి పత్రిక 4వ అధ్యాయం. మనందరికీ బాగా తెలిసిన మాటే. 6, 7 వచనం చదవండి. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి. మనం నెంబర్ 1 విషయం అంటే ప్రార్థన చేయడం వలన దేవుడు మన హృదయాలకు, మన తలంపులకు ఏమిస్తారంటమా? కావలి కాస్తారంట. ఇప్పుడు మన మనస్సుకు, మన హృదయానికి దేవుడు పెడుతున్న ఒక గొప్ప కృప ఏంటంటే కావలి కాస్తున్నాడు. అంటే ప్రార్థన చేసుకోవడం వలన మన మనస్సులో రేగుతున్న ఆశలు, ఆలోచనలు, దిగులు, చింతలన్నిటికీ దేవుడు ఏం పెడుతున్నాడు? కావలి కాస్తున్నాడు. ఎక్కువైంది అనుకోండి, అమ్మా నాకు చూడండి, దిగులు ఎక్కువైంది ఏం చేస్తారు? చింత ఎక్కువైపోతే ఏం చేస్తారు తెలుసా మీకు? భయపడిపోయి చచ్చిపోతారు. మనం ప్రార్థన చేయడం వలన ప్రయోజనం ఏంటి తెలుసా? దేవుడు నీకు మనశ్శాంతి ఇస్తున్నాడు. ఇది మొదటి మాట. ప్రార్థన మనకు మనశ్శాంతినిస్తుంది. మన హృదయానికి, మన తలంపులకు దేవుడు కావలి కాస్తున్నాడు. ఈరోజు ఎంతమంది విషయాలు గ్రహిస్తున్నారో నాకే తెలియదు, కానీ దేవుడి వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది మాట. మనందరికీ దేవుడు, నువ్వు ప్రార్థన చేయడం అతిగా ఆలోచించుకోకుండా దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడు, ఖచ్చితంగా నాకు సహాయము చేస్తాడని ఒక ధైర్యం, నిరీక్షణతో ప్రార్థన చేసుకోవడం. అదే ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోతే ఎక్కువ దిగులు పడతావు, ఎక్కువగా చింత పడతావు. బీపీ పెరిగింది, బీపీ డౌన్ అయింది, లేకపోతే నీరసం వచ్చింది, ఇంకెన్ని బలహీనతలు వస్తాయి చెప్పండి.
కొంతమంది మనుషులు చూస్తారేమో కొండలుగా బండలుగా ఉంటారు. వేరే వాళ్ళకి వచ్చిన సమస్య వచ్చినప్పుడు ఎట్లుంటారు? చూస్తే గంభీరం, కానీ సమస్య వచ్చినప్పుడు చూసినట్టు వాళ్ళ పరిస్థితులు చాలా బలహీనం అయిపోతుంది. కారణం ఏంటి? అతిగా ఆలోచించడం వల్ల. చెప్పండి, అతిగా ఆలోచించడం అంటే ఏంటి? ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే నీ మనసుకు నీ తలపులకు కావలేదు. అందుకని బైబిల్లో చెప్పబడుతున్నమాట, పట్టణము జయించిన వారికంటే అయ్యా ఎవరు గొప్పవాడంట? పట్టణము జయించాడు, ఒక దేశాన్ని జయించాడు. వాడికంటే కూడా ఎవరు గొప్పవాడు తెలుసా? తన మనస్సును జయించిన వాడు. దేవునికి స్తోత్రం. మనసును ఎలా జయిస్తాడంటే తన మనసులో ఉన్న రేగుతున్న ఆలోచనలు, అవి పాప సంబంధమైనవే కానివ్వండి, కుటుంబపరమైన సమస్యల గురించి ఆలోచన కానివ్వండి, పిల్లల గురించి కానివ్వండి, ఆర్థికమైనవి కానివ్వండి, లోకంలో వస్తున్న బాధల గురించి కానివ్వండి, వాటన్నిటినీ మనం ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసినప్పుడు మనమేం జయించం. నువ్వు ప్రార్థన చేయడం వల్ల దేవుడు వాడికి కావలి కాస్తాడు, అవి పెరగకుండా. నువ్వు ప్రార్థన చేసినా అవి ఇంకా అలాగే ఉన్నాయి అంటే చూడండి ప్రియులారా. అందుకే చాలా మంది ఈ రోజున మనశ్శాంతికి లేక అశాంతికి గురైపోతున్నారు. ఇప్పుడు ప్రార్థన చేయడం వల్ల మొదటి ప్రయోజనం ఏంటంటే మన మనస్సుకు, మన హృదయాలకు, మన తలంపులకు దేవుడు ఏం చేస్తాడమ్మా? కావలి అడ్డుపడి అదుపులో పెట్టి దేవుడు నువ్వు చేసే ప్రార్థన బట్టి నిన్ను ధైర్యపరుస్తాడు. ఆ ఆలోచనలు, ఆ తలంపులు, ఆ విచారం, ఆ చింత ఎక్కువ కాకుండా అక్కడ చెప్పాడు, దేనిని గూర్చి చింతపడకుడే. అంతేనా? దేని గురించి? ఇక మన చింతల గురించి రాసుకుంటూ వెళ్తే ఎన్ని ఉంటాయి మనకి బాధలు. చింతలు అంటే బాధలేగా, చాలా ఉన్నాయి మనకి. బైబిల్ ఒక మాట ఉంది, మీరు చింతించుట వలన ఎత్తు పెరగలేరు, ఎత్తు తగ్గలేరు. ఒక ఎంటుక నల్లని తెల్లగా చేయలేరు, ఒక తెల్లని ఎంటుక నల్లగా చేయలేరు. ఉందా? కాబట్టి మన వల్ల ఏది కాదు అని అర్థం అక్కడ చెప్పాలంటే. కాబట్టి ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపన చేత ఎవరికి చెప్పాలి? దేవుడికి తెలియపరిస్తే మన తలంపులకు, హృదయానికి కావలి కాసి దేవుడు మనశ్శాంతినిస్తాడు. అవన్నిటి తెచ్చుకునే ధైర్యాన్ని, శక్తిని ఇస్తాడు. కాబట్టి చెప్పండి, మొదటిగా చెప్పండి, ఏం కలిగిద్దామా ప్రార్థన చేయడం వల్ల? ప్రయోజనం ఏంటి? దేవుడు మనకు హృదయానికి, తలంపులు కావలి కాసి మనం చేసే ప్రార్థన వల్ల మనశ్శాంతిని ఇస్తాడు. రెండవ మాట, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడును గాక. ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. రెండవ మాట, ప్రార్థన చేయడం వల్ల రెండవ ప్రయోజనం ఏంటంటే దేవుని ఆదరణ మనకు కలుగుతుంది, దేవుని ఓదార్పు మనకు దొరుకుతుంది. బాబు చెప్పండి, ఏం కలిగింది మనకి? దేవుని. ఈరోజు నిజంగా బాధలు వచ్చినప్పుడు మనుషులకు ఏం కోరుకుంటారు చెప్పండి? ఎవరైనా నాతో మాట్లాడే. నిజంగా అందుకనే బైబిల్లో చెప్పబడుతున్న మాట ఏంటంటే సంతోషంగా ఉన్నవాని ఇంటికి వెళ్ళడం కంటే ఏం చెప్పాడు? ప్రలాపించు దుఃఖపడవాని ఇంటికి వెళ్ళడం మేలు. ఇదేంటంటే మనం ఏం కోరుకుంటాం? సంతోషం ఉన్నవాడు ఇల్లు కోరుకుంటాం, సంతోషం వారింటికి వెళ్తా ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? చెప్పండి, దుఃఖపడి వారింటికి, ప్రణాళించు వారింటికి వెళ్ళాం. ఎక్కడుంది ఈ మాట? ఎక్కడుంది? ప్రసంగిలో ఉంది. ఎక్కడుంది?
ప్రసంగి గ్రంథంలో కనపడుతుంది. ఎవరింటికి వెళ్ళాలమ్మా? సంతోషమైన ఇంటిగా, దుఃఖపడే ఇంటికి వెళ్ళాలి మనం. ఎందుకు? వారింటికి వెళ్ళి వారు దుఃఖంలో, అందుకే చనిపోయిన వారింటికి వెళ్ళి మనం ఏం చేయాలి? వారిని ఓదార్చాలి, ఆదరించాలి. ఆ మట్టి కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం మాట్లాడితే వారు ఆదరించబడతారు. కాబట్టి దేవుని పిల్లలారా గమనించండి, ప్రార్థన చేయడం వల్ల పౌలు అంటున్నాడు సమస్త, ఆ మాట పత్రం ఎంత బాగుందండి. అప్పుడు వచ్చిన కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు అని ఏం చేస్తున్నాడు? నువ్వు ప్రార్థన చేయడం వల్ల దేవుడు మనను ఆదరిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండయ్యా అని. అమ్మ అంతేనా? ప్రార్థన ప్రయోజనమా కాదా? అదే నువ్వు ప్రార్థన చేసావు, నీ బాధ ఏంటో సేవకుడు చెప్పావు. సేవకుడు ఇప్పుడు ఏం చేస్తాడు? ధైర్యంగా ఉండండి అమ్మా, ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేద్దాం, దేవుడే సహాయం చేస్తాడు. ఒక్కొక్కసారి ఆ మాటలు ఆ ఎదుటి వ్యక్తిని ధైర్యపరిస్తే ఎవ్వరూ తీసుకెళ్తాయి. అర్థమవుతుందా? కాబట్టి ప్రార్థన చేయడం వలన మనకేం కలుగుతుంది? దేవుని ద్వారా ఆదరణ, ఓదార్పు మనకి దొరుకుతుంది. మూడవ మాట గుర్తుంచుకోండి. మొదటి విషయం ఏంటి? మనశ్శాంతిగా ఉంటాం ప్రార్థన చేస్తే. రెండవదిగా దేవుని ఆదరణ పొందుకుంటాం. మూడవదిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆగండి. మీలో ఎవరికైనా జ్ఞానం పొందుగా ఉన్నాయా అతడు దేవుణ్ణి, అప్పుడు అతనికి. ఇప్పుడు దేవుని జ్ఞానం లేకపోతే ఏం కలిగిద్ది? ప్రార్థన చేస్తే ఏమిస్తాడు దేవుడు? జ్ఞానం. దేవుని జ్ఞానం లేకపోతే ఏం జరుగుతుంది? దేవుని జ్ఞానం మనకు లేదు, లోక జ్ఞానం ఉంది. మనం చేసే పనులు ఎలా ఉంటాయి? లోక సంబంధంగా ఉంటాయి. దేవుని జ్ఞానం ఉంటే మనం తీసుకునే నిర్ణయాలు మంచిగా ఉంటాయి. అంటున్నారమ్మా? దైవ నిర్ణయాలు తీసుకుంటాం. ప్రార్థన చేయడం వల్ల మూడవ ప్రయోజనం ఏంటంటే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి దేవుడు కృప చూపుతాడు. దేవుని జ్ఞానం కలిగిన వారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళారా తల్లిదండ్రులైన వారు పిల్లల విషయంలో ఎలా నిర్ణయాలు తీసుకుంటారు? మంచియే చెడ్డయ్యా? మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మాకంటే బాగా మా పిల్లలు బ్రతకాలని కోరుకునేది ఎవరంటే భూమి మీద దేవుని తర్వాత తల్లిదండ్రులే. అవసరమైతే వారి కొరకు ఎంత కష్టానైనా, బాధనైనా, నిందనైనా, అవమానానైనా పడడానికి వారు సిద్ధంగా ఉంటారు. కాబట్టి దేవుని జ్ఞానం లేకపోవడం వల్ల అనేక కుటుంబాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ జరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈ రాత్రి మనం గమనించాలి. మీలో ఎవరికైనా జ్ఞానం కూడుకొని అతడు దేవుని అడగలను, ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ గమనిద్దాం. మంచి నిర్ణయాలు, దైవిక నిర్ణయాలు, ఆత్మలు ఎదిగే నిర్ణయాలు, దేవునితో సహవాసం చేసే ఆలోచనలు, దేవుని పిల్లలతో, పరిశుద్ధులతో, దేవుని మందిరముతో, దేవుని సేవకులతో ఉండే మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వారు ఆలోచన కలిగి ఉంటారు. కారణం వారు దేవుని అడుగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వారికి ఏమిస్తున్నాడు? జ్ఞానం ఇస్తున్నాడు. ఇది మూడవ మాట. దేవుని జ్ఞానం వల్ల మంచి నిర్ణయాలు తీసుకుంటాం. ఇది ప్రార్థన వల్ల జరిగే మూడవ ప్రయోజనం. లూకా సువార్త 22:40 త్వరగా చదవండి. కొత్త నిబంధనలోనే లూకా సువార్త 22వ అధ్యాయము
40వ వచనం చదవండి. ఆ చోటు చేరి ఆ, ఆయన వారితో ఆ. మీరు శోధనలో ప్రవేశపెట్టినట్లు ప్రార్థన చేయడని చెప్పి ఉమ్, వారి యొద్ద నుండి రాత్రి వేగ దూరము వెళ్ళి మోకాళ్ళుని ఆ, తండ్రి ఉమ్, ఈ గిన్నె నా యొద్ద నుండి ఉమ్, తొలగించుటకు నీ చిత్తమైతే ఉమ్. తొలగించుము. ఆ. ఆయనను నాకు ఇష్టము కాదు. అయినను నాకు ఇష్టము కాదు. తర్వాత అక్కడ ఉంది, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన. 4వ మాట, ప్రార్థన చేయడం వల్ల ప్రయోజనం ఏంటంటే దేవుని చిత్తమును నెరవేరుస్తాం. చెప్పండి చెప్పండి. మొదటి విషయం ఏంటమ్మా? దేవుడు కావలి ఉండి మనకు మనశ్శాంతిని ఇస్తాడు. రెండవదిగా సమస్త శ్రమలలో బాధల్లో దేవుడు గొప్ప ఆదరణ ఇస్తాడు. మూడవదిగా మంచి నిర్ణయాలు తీసుకునే వారిగా ఉంటాం. దేవుని జ్ఞానం అడిగి పొందుకోవడం వల్ల ప్రార్థన చేస్తే దేవుడి జ్ఞానం ఇస్తాడు. అప్పుడు మనం ఏం తీసుకుంటాం? నిర్ణయాలు. 4వదిగా దేవుని చిత్తం చేస్తాం. చెప్పండి ఏంటిది? ఒకసారి లిడియా ఒక మంచి మాట అంది, దేవుని చిత్తం ఎప్పుడు మనకి ఇష్టంగా ఉండదు అంది. అవునా? అన్నావా? ఎలా ఉండదంట? దేవుని చిత్తం ఎప్పుడు మనకి ఇష్టంగా ఉండదంట. మనకు విరోధంగానే, మనకు బాధ కలిగించేదిగా ఉంటుంది. కానీ ఆ బాధ, ఆ విరోధమైన విషయాన్ని నువ్వు అంగీకరించి చేస్తే బ్రతికినంత కాలము దేవుడిని సంతోషపెడుతూ మనం ఆనందంగా బ్రతకగలుగుతాం. దేవునికి స్తోత్రం. మన ఇష్టాలు, మన చిత్తాలు అన్నీ మనకు బాధనే కలిగిస్తాయి. నిజంగా ఈ భూమి మీద చాలా మంది ఇష్టపడి పెళ్లి చేసుకున్నవారు, ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి గురించి ఒక మాట చెప్పాలంటే అందరూ ఎక్కువగా బాధే పడతా ఉంటారు. ప్రభువులోకి వస్తే తప్ప, వారు దేవుణ్ణి ఎరిగి నిజమైన రక్షణ పొందితే తప్ప, వారు లోక సంబంధంగా ప్రేమించి పెళ్లి చేసుకుని లోకంలో ఉంటే ప్రతిరోజు కూడా గొడవలే. ఇంకా చెప్పాలంటే కొన్ని దినాలకు ఎంతమందో చూస్తున్నాం, కొట్టుకుంటారు, చంపుకుంటున్నారు, జైలుకి వెళ్తున్నారు. ఇలా కుటుంబాలు అస్తవ్యస్తం అయిపోతున్నాయి దేవుళ్ళు వారు లేకపోతే. ఒకరు వారు చేసిన తప్పును సరిదిద్దుకొని పశ్చాత్తాపడి ఇరువురు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది దేవుళ్ళు దైవికంగా నిజంగా యథార్థంగా బ్రతికితే దేవుడు వారిని క్షమిస్తాడు. మరలా దేవుడి చిత్తాన్ని వారి మీద ఏదో ఒక విధంగా చూపుతాడు. కాబట్టి 4వదిగా ప్రార్థన చేయకపోతే మన చిత్తాలు చేస్తాం. ప్రార్థన చేసుకుంటే దేవుని చిత్తం ఏంటో మనం చేస్తాం. మన చిత్తాలు మనకి ఎప్పుడు బాధ కలిగిస్తే మన ఇష్టాలు, దేవుని చిత్తం దేవుని ఇష్టం మనం ఎప్పుడు కూడా ఆనందంగా, నెమ్మదిగా, సమాధానం ఉంచుతుంది. ఇది 4వ మాట. 5వ మాట చూడండి త్వరగా. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. బైబిల్ మూసేసే అందరికి తెలిసిన వాక్యం ఇది. నా పేరు పెట్టబడిన నా జనులు విని క్షమించి. ఆగండి. ప్రార్థన చేయడం వల్ల ప్రయోజనం 5వది ఏంటంటే వారి పాపములు క్షమించి వారి దేశమును. అర్థమైందా? ప్రయోజనమా లేదా బాబు? ప్రార్థన చేయడం వల్ల ఏంటి? ప్రార్థన ఇవ్వాలని చెప్తే పక్కన చూస్తున్నారా? 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 14వ వచనం. ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారిని, వారి పాపాలు క్షమిస్తాడు, వారిని, వారి దేశాన్ని ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడు. 5వ మాట, పాప క్షమాపణ
స్వస్థత, దేవుని ద్వారా స్వస్థత. కాబట్టి రాత్రి ముగిస్తున్నాను దేవుని పిల్లలారా. ప్రార్థన వలన ప్రయోజనాలు. ఎన్ని రకాల శ్రమలు అని చెప్పాను? 4 రకాలు. ఒకటి శరీరంలో శ్రమ, 2 లోకముతో శ్రమ, 3 సాతానుతో శ్రమ, 4 దేవుని ద్వారా వచ్చే శ్రమ. వాటి విలువలేంటో మీకు చెప్పాను. ప్రార్థన చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటాయి అంటే 5 విషయాలు ఈ రాత్రి మనం విన్నాం. 1 మనశ్శాంతి, 2 ఆదరణ, 3 మంచి నిర్ణయాలు, 4 దేవుని చిత్తం చేస్తాం, 5 పాపక్షమాపణ, దైవికమైన స్వస్థత. 5 రకాల ప్రయోజనం. కాబట్టి మనం ప్రార్థన చేయలేదా? చేసుకుంటే ఎంత ప్రయోజనం. కాబట్టి దేవుని సందులో మాట్లాడదాం, ప్రార్థన చేసుకుందాం, దేవుడి ద్వారా దీవించబడదాం, అనేక వరకు ప్రార్థన చేద్దాం, మనం కూడా మేలుకొంటున్నాం. ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా కృప మీకు మాకు అందరికీ దయచేయండి. ఆమేన్.